నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో అయితే లోక్సభ స్పీకర్ ఎవరైనా దాని మీద అయితే ఒక హడావిడైతే నడుస్తుంది. ఎవరు ఏంటనేది కూడా మనకి బాగా 50 ఏళ్ళ తర్వాత అయితే ఇది మళ్ళీ రావడం జరిగింది. చాలా అంటే ఇండియా కూటమి నుంచి వాళ్ళ అభ్యర్థులను అయితే నిలబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తన అభ్యర్థిని నిలిచబెట్టకపోవడం, దాంతోనైతే మోదీ గారు ఇంకా అమిత్ షా గారు షాక్ అయ్యారు. ఇంకొకటి హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే లోక్సభ స్పీకర్ అభ్యర్థి ఎవరు అనేది అయితే ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఎవరు ఏంటి అనేది ఇటు ఇండియా కూటమి నుంచి అటు ఎన్డీఏ కూటమి నుంచి అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థిని నిలిచబెడతారేమో అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మా నుంచి ఎలాంటి పోటీ లేదు అని చెప్పడం జరిగింది. దాంతోనైతే మోదీ గారు అమిత్ షా గారు షాక్ అయ్యారు, అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతున్నట్టు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు కానీ చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక రకమైన ఎలా చెప్పాలి భయభక్తులు ఉండే వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పరిపాలించిన విధానాన్ని ఒకానొక టైంలో ఇన్స్పిరేషన్గా తీసుకొని మోదీ గారు కూడా గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే పరుగులు పెట్టించారన్నట్టు కూడా అప్పట్లో కొన్ని నేషనల్ మీడియాలు అలా రాశాయి. సరే, ఎవరు థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుందనుకోండి. అయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా రాష్ట్రం గురించి కానీ పరిపాలన గురించి కానీ చాలా గట్టిగా ఉండే మనిషి. సో ఈయన మద్దతుతోనే ఇప్పుడు వాళ్ళకి ఎన్డీఏకి ప్రధానంగా ఉండే మద్దతుల్లో బీజేపీ తర్వాత అతిపెద్ద ఏంటంటే ఆర్జేడీ నితీష్ గారిది. నెక్స్ట్ 16 ఎంపీలతో ఉన్నది బాబు గారి పార్టీ ఉంది. సో బాబు గారిది ఇంత కీలకంగా ఉన్నప్పుడు ఈయన ఏంటి ఇటువంటి షరతులు పెడతాడు? ఆల్రెడీ క్యాబినెట్ హోదా అడుగుతున్నాడు, స్పీకర్ కూడా అడిగినట్టుగా చూస్తున్నాం, స్పెషల్ స్టేటస్లు, స్పెషల్ ప్యాకేజీలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే 14 నుంచి 18 మధ్యలో చాలా వరకు ఇస్తామని చెప్పి తిప్పుకున్నాము. తర్వాత అప్పుడు మాకు ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి బాబు గారిని సరిగ్గా లెక్క చేయలేదు. ఇట్లాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ బీజేపీ అరే మళ్ళీ ఈయన ఏమైనా మెలికి పెడతాడా వాళ్ళకి ఉంటుంది కదా. ఎందుకంటే 19 నుంచి 23 మొన్న 24 వరకు కూడా ఎట్లాగా రాష్ట్రం ఎంత ఇదైపోయినా కూడా బీజేపీ స్పందించలేదు, ఏమి రెస్పాండ్ అవ్వలేని విషయం అందరికీ తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని బాబు గారు మరలా ఏ యాంగిల్లో వస్తాడు ఏంటి? ఆల్రెడీ స్పీకర్కి అటు ఆర్జేడీ వాళ్ళు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ పట్టుపడతారు. ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అనేది ఒక పక్క ఎన్డీఏవి. మరోవైపు వీళ్ళు కూడా స్పీకర్ అభ్యర్థిని, ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమిలో బాలయోగి లాంటి వ్యక్తులు స్పీకర్గా చేసి చాలా మన్నలు పొందారు. సో అటువంటి నేపథ్యంలో మనవాడిని ఆదిత్య ఓం బిర్లా ఆయన చేస్తేనే బెటరు అనుకున్న సమయంలో ఒకవైపు ఇక్కడ కూటమిలో వాళ్ళే పోటీగా ఉంటున్న టైంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఒక అభ్యర్థిని పెడతా ఉన్నారు. అది గడిచిన 50 ఏళ్ళలో ఎప్పుడు అలాగా ఎన్నికకి రాలేదంటే ఎప్పుడు ఏకగ్రీవంగా. అంటే ఏ నాయకుడైతే అందరితో సజావుగా సబబుగా ఉంటాడో ఆ నాయకుడికి ఇచ్చేస్తే మాకు బాగానే ఉంటుంది. పైగా ఆ నాయకుడికి ఎక్కువగా దాన్ని ఎలా అని చెప్పాలంటే మిగతా పార్టీలతో ఎలాగ నోరేసుకొని విమర్శించడం కానీ మొన్న గడిచిన ప్రభుత్వం ఆంధ్రాలో ఎలాగైతే నోరు పారేసుకున్నారో అలా కాకుండా అందరితో సఖ్యంగా ఉండి, ఒకప్పుడు ఎర్రన్నాయుడు గారు కూడా అలాగే ఉండేవారట. బాలయోగి గారి తర్వాత ఎర్రన్నాయుడు గారు కూడా. అందుకే ఎర్రన్నాయుడు గారిని ఒకప్పుడు అందరూ పార్లమెంట్లో నేతాజీ అని పిలిచేవారు. అందుకే ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత అసలు కొడుకు పక్కన పెట్టండి, ఎల్కే అద్వానీ లాంటి వారు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఆయన గ్రామానికి, శ్రీకాకుళం జిల్లాలో ఆయన గ్రామానికి వచ్చి కూడా ఆయన పార్థివ దేహాన్ని దర్శించి దాన్ని నమస్కారం పెట్టుకొని వెళ్ళారు. తెలుసా మీకు? అంటే అందరికి జనరల్గా పార్టీలకు అతీతంగా సెంట్రల్ నుంచి ఇక్కడ మారుమూల కుగ్రామం కూడా వచ్చి పరామర్శించే పరిస్థితులు ఇప్పుడు ఉండేవి కాదు. ఎందుకుంటాయంటే వాళ్ళందరితో సఖ్యంగా ఓన్లీ పార్టీ విధానాల పరంగా ఓన్లీ ఒక అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి ఎలా ఉంటాడు అలాంటివి చక్కగా అలాంటి పార్లమెంట్లో నడుచుకునే విధానం ఇవన్నిటిని బేస్ చేసే ఆయన మంచివాడరా దానికి వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తులకి స్పీకర్గా పెడితే ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా నో అని చెప్పవు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఆదిత్య బిర్లా ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి, అప్పుడప్పుడుగా చేశారు కాబట్టి సరే ఈయన పెడితే ఏమైనా ప్రాబ్లం వస్తుందా, లేదంటే కనీసం స్పీకర్గా అయినా మా వాడిని పెట్టుకుంటే బాగుంటుందా, ప్రతిపక్ష హోదా ఇప్పటికన్నా మొన్నటికన్నా ఈసారి బాగా పుంజుకున్నామనే ఇండియా కూటమిలో కూడా ఆలోచన నేపథ్యంలో వాళ్ళు పోటీ పెట్టారు. సో మెయిన్ మీరన్నట్టు ఎన్డీఏ కూటమిలో అమిత్ షా గారికి కానీ మోదీ గారికి కానీ నడ్డా గారికి కానీ మెయిన్ ఒకటి ఏంటంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోటీకి నిలవలేదు.
అది మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో 230 వరకు బీజేపీకి ఉన్న, మిగతా ఆర్జేడీ, టీడీపీ వీటన్నిటితో పాటు గవర్నమెంట్ ఫామ్ చేసిన నేపథ్యంలో వీళ్ళకి కూడా వాళ్ళతో పాటు సమానంగా ఒక 4-5 క్యాబినెట్ హోదాలు ఇస్తూ మరలా స్పీకర్ కూడా ఇవ్వాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే పార్టీలు కూడా రెబల్స్ ఎక్కువైపోతాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని కాపాడుకోవాలి, రెబల్స్ని బొచ్చగించాలి. మరోవైపు మూడోసారి రావడం కాబట్టి కత్తి మీద సాములాగా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎన్డీఏ కూటమికి. సో అందువల్ల మరలా వీళ్ళు స్పీకర్ అడుగుతారా లేదా అంటే బాబు గారు స్పీకర్ మాకొద్దు అని చూచాయిగా సంకేతాలు ఇచ్చారు. అంటే మేమేం నిలబట్టలేదు, పేరు ఇవ్వలేదంటే ఇంకా యాక్సెప్టెన్స్ వచ్చినట్టే. అయితే ఇక్కడ ఒక పక్కన ఆనందంతో పాటు మరోవైపు వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఈయన స్పీకర్ రేసు నుంచి తప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇంకో దానికి ఏదో ఎసరు పెడతాడు. అయితే అది కూడా ఇప్పుడు ఎసరు పెడతాడు ఇన్ ద సెన్స్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పెట్టేది ఉంటుంది. ఇప్పుడు 3 క్యాబినెట్లు ఇచ్చారు అంటున్నారు. ఒకటి వర్మ గారికి, ఒకటి రామ్మోహన్ నాయుడు గారికి, ఒకరికి పెమ్మసాని గారికి. ఓకే, ఇందులో ఒకటి వర్మ గారు మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ అయిన నరసాపురం, బీజేపీకి ఇచ్చుకున్నారు. కానీ రాష్ట్రానికి అయితే క్యాబినెట్ హోదా వచ్చింది తప్ప బీజేపీకి ఇచ్చుకున్నారుగా. మేము ఎట్లా దీనికి యాక్సెప్టెన్స్ చేసేది అనేది ఒక ఆల్రెడీ ఆ వార్త ఉంది. కాబట్టి మరలా బాబు గారు ఇంకో క్యాబినెట్తో అడుగుతాడా లేదంటే ఇంకేవైనా మెలిగి పెడతాడా అనేది ఇప్పుడు అది కొంచెం అంతు చిక్కిన అంశం. ఆ అంశం మీదే ఇప్పుడు మొత్తం నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే బాబు గారు అసలు డే 1 నుంచి కూడా రెస్ట్లెస్గానే ఎలాగ పెట్టుబడులు తీసుకురావాలి, ఎలాగ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలాగ దీన్ని అధిగమించి చేయాలి, ఎప్పుడైతే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మరలా ఒక గాడిని పెట్టడం ఎలా, ఇలాగా రకరకాలుగా ఆలోచిస్తూ మరలా ఇంకో క్యాబినెట్ అడుగుతారేమో. అసలు ఇంకోటి ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారికి విమానయానం ఇచ్చారు, గతంలో అశోక్ గజరాజు గారు లాంటి వాళ్ళు చేసింది. మరలా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా ఇచ్చారు. ఇంకా మంచిగా మనకు అభివృద్ధికి సంబంధించింది ఏవైనా ఉంటాయి అటువంటివి అడగాలని ప్లాన్ చేస్తున్నారా ఏంటి? ఎప్పుడు కూడా రైల్వేస్ మీరు అబ్జర్వ్ చేయండి, నార్త్ వాళ్ళకి తప్ప ఇటు వాళ్ళకి వచ్చే అవకాశమే ఉండదు. రైల్వే బడ్జెట్లో కూడా మనకి ఏమైనా ప్రకటిస్తారు తప్ప అవి సంవత్సరాలు అయిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ మన ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులు కానీ, తెలంగాణలోని ప్రాజెక్టులు కానీ అవి నత్తనడకలు సాగుతూనే ఉంటాయి. శాంక్షన్ చేశారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు, లేకపోతే నిధులు మంజూరు చేయలేదు, ఇలాగే నడుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కీలకమైన ఏమైనా అడుగుతారా? స్పీకర్ వద్దన్నారు కాబట్టి రైల్వేస్ లాంటి కీలకమైన ఏమైనా అడుగుతారా అనేది కూడా వాళ్ళు కొంత టెన్షన్లో ఉంటుంది. మేబీ అందులో బాబు గారు రాష్ట్రం విషయంలో మాత్రం గట్టిగా పట్టుబడతాడు ఆయన. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మీరు కూడా ప్రధానిగా మీరు నిలబడతారంటే చెప్పండి అన్న ఆఫర్ కూడా ఇచ్చిన నేపథ్యంలో సో ఈయన అలాంటివన్నీ వద్దంటున్నాడు. స్పీకర్ కూడా రేసులో తప్పుకున్నారంటే ఇంకేదో పెద్ద మెలికి పెడతారు అనే ఆందోళనలో అయితే బీజేపీ పెద్దలు ఉన్నారంట. చూద్దాం మరి బాబు గారు దాన్ని ఇంకో విధంగా ఎలాగో రాష్ట్రానికి ఉపయోగపడేలా తిప్పుతారనేది లెట్ us wait and see. Right. Thank you so much. Thank you.